హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు, మొబైల్ పాడయ్యి హ్యాంగ్ అయిపోతుందన్నమాట. అందుకని వీడియోస్ చేయలేకపోతున్నాను. ఒకసారి పని చేస్తుందో ఒకసారి పని చేయదు. మొబైల్ కొనుక్కున్న దాకా నాకు ఈ బాధలు తప్పవు. అయితే ఈరోజు నేను చిక్కుడుగా వంకాయ కర్రీ చేశాను. నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి చిటికెడు పసుపు వేసి తర్వాత చిక్కుడుకాయలు వంకాయలు కూడా బాగా వాష్ చేసుకొని అందులో యాడ్ చేసి కారం కూడా వేసుకొని తగినంత బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గేదాకా 2-3 సార్లు కలుపుకోవాలండి. చిన్న మీడియంలోనే పెట్టాలి. అలాగే టమాటాలు చూసారు కదండి, పొడ్డు ఉంది కదా, అది రివర్స్ చేసి పెడితే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. తర్వాత రైస్ చూసారు కదా, రైస్ ఇలా పొడి పొడిగా వచ్చింది. ఒకసారి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను అట్టాసరాన్నం ఎలా వండాలని. అలాగే ఈ చిక్కుడుకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం 2 టమాటాలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి ముక్కలు చేసి అది కూడా యాడ్ చేసి ఉప్పు కల్లుప్పు వేసి బాగా మగ్గేదాకా మూత పెట్టుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. అంటే ఒకదానికొకటి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక్కొక్కరు అయితే వాటర్ లేకుండా దగ్గరగా చేసుకొని తింటారు. అలాగ అనుకుంటే వాటర్ లేకుండా 5 మినిట్స్ 10 మినిట్స్ నుంచి దించేసుకోండి. లేదంటే వాటర్ వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేస్తే మూత పెట్టి కూర రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసుకోవచ్చు. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.